ఇక తుంగతుర్తిలోను బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ ఆదేశాలతో అడ్డగూడూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. దీన్ని గుర్తించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట ఘర్షణ చోటు చేసుకుంది. ఇక ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మండలంలో మొదటి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల మీద, రాష్ట్ర మహిళల మీదనే అసభ్యంగా మాట్లాడినందుకు నిరసనగా ఈరోజు అడ్డగూరు మండలంలో మేము నిరసన చెప్తున్నాము. ఆ ఉద్దేశంతోనే మేము రేవంత్ రెడ్డి గారు కుటుంబం నిలబెట్టే సమయంలో పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు. ఏ విధంగానైనా ఈరోజు అసెంబ్లీలో ఎమ్మటే క్షమాపణ చెప్పాలని అడ్డగూరు మండలం తరఫున మేము అందరూ కోరుకుంటున్నాం.